మంచి ఉద్దేశంతో చేసిన ఒక పని ఎవరినైనా జైలుపాలు చేయగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న చట్టంలో ఇలాంటి నిజాయితీ పొరపాట్లకు ఒక ప్రత్యేక స్థానముంది. ఈరోజు మనం ఆ సూత్రం గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. చాలామందిని ఆలోచనలో పడేసే ప్రశ్న ఇది. ఒక చిన్న, అనుకోకుండా జరిగిన పొరపాటు ఒకరి జీవితాన్ని తలక్రిందులు చేయగలదా? దీనికి సమాధానం మన న్యాయ వ్యవస్థ పునాదుల్లోనే ఉంది. అదేంటో చూద్దాం. సరే, ఒక చిన్న కథతో దీన్ని అర్థం చేసుకుందాం. రామయ్య అనొకాయనున్నాడు. ఒకరోజు రాత్రి తన పక్కింట్లోకి ఎవరో చొరబడటం చూశాడు. ఆ వ్యక్తి చేతిలో కత్తిలాంటిదేదో ఉంది. మెల్లగా ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇంకేముంది, దొంగతనమే జరుగుతోందని ఫిక్స్ అయిపోయిన రామయ్య వెంటనే స్పందించాడు. ఒక బాధ్యతగల పౌరుడిగా ఏదోకటి చెయ్యాలి అనుకుని ఆ వ్యక్తిని అడ్డుకుని పట్టుకున్నాడు. చూడండి, అతని ఉద్దేశం చాలా మంచిది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రామయ్య పట్టుకున్నది దొంగని కాదు, ఆ ఇంటికి కొత్తగా పనిలో చేరిన వాచ్మెన్ని. ఇక అతని చేతిలో ఉన్నది కత్తి కాదు, ఓ తోటపనిచేసే పరికరం. అంటే రామయ్య చూసింది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఇక్కడే అసలు చట్టపరమైన చిక్కుముడి మొదలైంది. సరే, ఇప్పుడు ఈ కథ నుంచి నేరుగా చట్టంలోకి వెళ్దాం. ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమే మన కొత్త చట్టం, అంటే భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్లో సెక్షన్ 17 అని ఒకటుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ సెక్షన్ మొత్తానికి ఇదే మూలం. సింపుల్గా చెప్పాలంటే, చట్టం ఒప్పుకున్న పని చేస్తే అది నేరం అవ్వదు. కానీ అయ్యో నాకా చట్టం తెలీదు అని చెప్తే మాత్రం దానికి రక్షణ దొరకదు. ఇదే ఇక్కడ కఠినమైన వాస్తవం. సరే, చట్టం అధికారికంగా ఏం చెప్తుందో చూద్దాం. చూడ్డానికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దీన్ని విడదీస్తే చాలా సింపుల్. ఇందులో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, ఆ పనికి చట్టం అనుమతి ఉండాలి. రెండు, ఒకవేళ అనుమతి లేకపోయినా నిజం విషయంలో పొరపాటు పడి మంచి ఉద్దేశంతో అది కరెక్టే అని నమ్మి ఉండాలి. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దీనికి 4 పిల్లర్సున్నాయన్నమాట. ఒకటి, ఆ పని చట్టబద్ధంగా ఉండాలి. 2, పొరపాటనేది ఫ్యాక్ట్స్కి సంబంధించింది అవ్వాలి. 3, ఆ నమ్మకం నిజాయితీగా ఉండాలి. ఇక 4వది చాలా ముఖ్యమైంది. అది చట్టం తెలియకపోవడం వల్ల జరిగి ఉండకూడదు. ఈ 4 కలిస్తేనే రక్షణ లభిస్తుంది. సరే, ఈ మొత్తం కాన్సెప్ట్లోనే చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఒకటుంది. అదేంటంటే, వాస్తవం విషయంలో పొరపాటికి, చట్టం విషయంలో పొరపాటికి మధ్య ఉన్న తేడా. చూడండి, తేడా చాలా సింపుల్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవడం. మన రామయ్య కథలో వాచ్మెన్ను దొంగ అనుకోవడం దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది కోర్టులో ఒక మంచి డిఫెన్స్ కాగలదు. ఇక రెండోది మిస్టేక్ ఆఫ్ లా, అంటే అయ్యో నాకు ఈ లా తెలీదు అనడం. దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ ఉండదు. అంటే సెక్షన్ 17 ఎప్పుడు కాపాడుతుంది? చేసిన పనికి చట్టపరమైన అనుమతి ఉండాలి, లేదా కనీసం ఒక నిజాయితీ పొరపాటు వల్ల అది చట్టబద్ధమని నమ్మి ఉండాలి. ఆ నమ్మకం వెనుక అజాగ్రత్త ఉండకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా చేసిన పని చట్టం పరిధిలోనే ఉండాలి. మరి ఈ రక్షణ ఎప్పుడు దొరకదో కూడా చూడాలి కదా. ఒకవేళ చట్టాన్నే తప్పుగా అర్థం చేసుకుంటే ఇది వర్తించదు. నమ్మకం వెనుక అజాగ్రత్త ఉన్నా లేదా చట్టం అనుమతించిన దానికన్నా ఎక్కువ చేసినా ఈ సెక్షన్ కాపాడదు. అలాగే వ్యక్తిగత ఉద్దేశ్యాలు ఉన్నా ఇది వర్తించదు. సరే, ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఇది ఎలా వర్కవుతుంది? అంటే వీధిలో జరిగిన ఒక సంఘటన కోర్ట్రూంకి వెళ్లేసరికి ఎలా మారుతుందో చూద్దాం. ముందుగా, ఇలాంటి ఇన్సిడెంట్ జరగగానే పోలీసులు కేస్ ఫైల్ చేస్తారు. వాళ్ల పని ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేయడమే. కానీ చేసిన పని కరెక్టా కాదా అని వాళ్లు డిసైడ్ చెయ్యరు. ఆ ఫైనల్ కాల్ కోర్టుదే. సెక్షన్ 17 డిఫెన్స్ అనేది ఇన్వెస్టిగేషన్లో గానీ ట్రయల్లో గానీ కోర్టు ముందు ప్రూఫ్ చేసుకోవాల్సిన విషయం. కోర్టులో ఒక జడ్జ్ ఒక రకమైన చెక్లిస్ట్ ఫాలో అవుతారు. ఫస్ట్, అసలు చేసిన పనికి చట్టంలో పర్మిషన్ ఉందా? సరే, లేదనుకుందాం. మరి జరిగిన పొరపాటు ఫ్యాక్ట్స్కి సంబంధించిందా? ఆ నమ్మకం నిజాయితీతో కూడుకునేదేనా? సహేతుకంగా ఉందా? లాస్ట్గా, యాక్షన్లో ఏమైనా హద్దులు మీరారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం పాజిటివ్గా వస్తే అప్పుడు నిర్దోషిగా బయటపడే ఛాన్స్ ఉంది. రైట్. ఇప్పుడు
ఈ టాపిక్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ గురించి మాట్లాడుకుందాం. లా ఎప్పటికీ క్షమించని ఒకే ఒక్క పొరపాటు. అదేంటంటే, నాకు లా తెలీదు అని చెప్పడం. చాలామంది అనుకుంటారు, ఇలా చెప్తే సరిపోతుందని. కాని గుర్తుంచుకోండి, ఈ వాదనకి కోర్టులో జీరో వాల్యూ. ఇది ఒక అన్బ్రేకబుల్ రూల్. జీరో. అదేనండి, 0. కోర్టులో నాకు చట్టం తెలియదు అనే ఎక్స్క్యూజ్ పనిచేసిన సందర్భాలు ఎన్ని? ఎందుకంటే లాజిక్ చాలా సింపుల్. ఈ దేశంలో ఉంటున్న ప్రతి పౌరుడికి దేశ చట్టాలు తెలిసి ఉండాలనేది చట్టం యొక్క ప్రాథమిక భావన. అసలు ఈ సెక్షన్ 17కి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు? ఎందుకంటే దీని వెనక మన రాజ్యాంగమే ఉంది. ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 ఇవన్నీ న్యాయం, ఫెయిర్నెస్ గురించి మాట్లాడతాయి. ఆలోచించండి, నిజాయితీగా ఒక ఫ్యాక్ట్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఎవరినైనా శిక్షించడం కరెక్ట్ కాదు కదా. అందుకే ఒత్తిడిలో తీసుకున్న సహేతుకమైన నిర్ణయాలను కాపాడటానికే ఈ సెక్షన్ ఉంది. సో, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే. మనం మొదట్లో చెప్పుకున్న రామయ్య కథకి ఇది పర్ఫెక్ట్ ముగింపులాంటిది. నిజం విషయంలో పొరపాటైతే చట్టం మన పక్కనే ఉంటుంది. కానీ చట్టం విషయంలో పొరపాటైతే ఎవ్వరూ కాపాడలేరు. సరే, ఈ టాపిక్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం తెలుసుకున్న ఈ తేడా, అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్కి, మిస్టేక్ ఆఫ్ లాకి మధ్య ఉన్న లైన్ మన డైలీ లైఫ్లో ఇంకెక్కడెక్కడ కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అలా ఆలోచిస్తే ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా గుర్తుండిపోతుంది.